ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండించారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు ఆయన. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్న ఆయన ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వానికి ప్రతిబింబం అని ధ్వజమెత్తారు. జర్నలిస్టులు నేరస్తులో, ఉగ్రవాదులో కాదని, ఇలాంటి చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. అరెస్ట్ అయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు వైఎస్ జగన్. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ను ఖండించారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్నారు ఆయన. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పండుగ రోజు అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి జర్నలిస్టుల ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్న ఆయన ఈ అరెస్టులు నిరంకుశ మనస్తత్వానికి ప్రతిబింబం అని ధ్వజమెత్తారు. జర్నలిస్టులు నేరస్తులో, ఉగ్రవాదులో కాదని, ఇలాంటి చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతాయని ట్వీట్ చేశారు వైఎస్ జగన్. అరెస్ట్ అయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని ప్రభుత్వానికి సూచించారు వైఎస్ జగన్.